హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడైనా మనకి కారంగా కొంచెం డిఫరెంట్ వేగా ఎప్పుడూ మనము చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేశాను. పచ్చిమిర్చితోటి ఎగ్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మిక్సీ జాడి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4, 5 పచ్చిమిర్చీలు, కారం ఎక్కువగా ఉంటే చూసుకొని వేసుకోండి. తక్కువగా వేసుకోండి. తక్కువగా ఉంటే కారము తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా మిర్చీలు వేసుకోండి. కొంచెం ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని గరకగా మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా అస్సలు వద్దు. ఈ పచ్చిమిర్చిలోని టేస్ట్ అనేది మనకి తగులుతుందన్నట్టు. అందుకే ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్స్ రెడీ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఒక సైడు మాత్రమే చేసుకున్నటువంటి పేస్ట్‌ని వేసుకుంటున్నాను. మొత్తము పాన్ మొత్తం వేసుకోవడం లేదు. ఎందుకంటే అటువైపు మనము ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలిపేసి ఉంచుకున్నాను. ఇలా వేగాక మనం కొట్టుకున్నటువంటి ఎగ్స్‌ని కూడా వేసుకుందాం ఇందులో. వేసుకొని వెంటనే తిప్పేసేయండి. నేను చేసుకునేది ఐరన్ ప్యాన్. చాలా ఫాస్ట్‌గా మాడిపోతుంటుందన్నట్టు. సో, నేను స్టవ్ కూడా కట్టేసాను. మాది ఎలక్ట్రిక్ స్టవ్ అన్నట్టు. కొద్దిసేపటి వరకి వేడి అనేది ఉంటుంది కదా! సో, మీరు కూడా ఒకవేళ గ్యాస్ అయితే ఇప్పుడు ఒక నిమిషంలో బంద్ చేసేయండి. ఇంకొద్దిగా లైట్‌గా ఉప్పేసాను. మీరు సరిపడినంత వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.